సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిస్థితి పూర్తిగా దిగజారిందన్నారు. గజ్వేల్ అభివృద్ధికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 200 కోట్లు విడుదల చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసిందని మండిపడ్డారు. గజ్వేల్లో ఏం అభివృద్ధి చేస్తారని మంత్రులు పర్యటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి. గజ్వేల్లో మల్లన్న సాగర్ కింద కొన్ని పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి, కెనాల్స్ తవ్వాలి. రింగ్ రోడ్ కొంత పెండింగ్ ఉంది, దాన్ని కంప్లీట్ చేయాలి. గజ్వేల్లో దాదాపుగా ఇంకొక 500 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఉంది, దాన్ని పూర్తి చేయాలి. గతంలో 200 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీటిని రద్దు చేసిండ్రు. గజ్వేల్ మొత్తానికి ఒక 500 కోట్ల రూపాయలు అయితే పెండింగ్ వర్క్లన్నీ కంప్లీట్ అయిపోతాయి. గజ్వేల్లో మల్లన్న సాగర్ కింద, కొండపోచమ్మ సాగర్ కింద R&R కాలనీకి కావాల్సినటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే రేవంత్ రెడ్డి గారు కిష్టాపురంలో నిరాహార దీక్ష చేసిన రోజు 6 లక్షలకు 12 లక్షలు ఇవ్వాలి, 12కి 24 ఇవ్వాలని చెప్పి మాట్లాడింది. మరి అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు దీని మీద మాట్లాడి ధర్నా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయండి, పెండింగ్ వర్కుల కోసం ధర్నా చేయండి. వర్గాల్లో ఇండస్ట్రియల్ పెట్టుకున్నాం, ఇండస్ట్రియల్లో టెంట్ వేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ 10 లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చిండు. మా పార్టీ అధికారంలోకి వస్తే 60 లక్షల రూపాయలు ఇస్తాం ఎకరానికి, ఇంట్లో ఏందనుంటే అందరికి ప్లాట్లు ఇస్తాం అని మాట్లాడినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ పోయిండు, పొన్నం ప్రభాకర్ ఇక్కడ పోయిండు, దామోదర్ రాజనరసింహ ఇక్కడ పోయిండు. ధర్నా చేయాల్సి వస్తే వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయాలి. గజ్వేల్ 10 సంవత్సరాల కాలంలో కరోనా వచ్చింది, డిమానిటేషన్ వచ్చింది. అయినప్పటికీ కూడా గజ్వేల్ని ఒక 30 సంవత్సరాల ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత కేసీఆర్. గజ్వేల్లో దాదాపుగా 4500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసింది కేసీఆర్. 2 సంవత్సరాల కాలంలో గజ్వేల్కి మీరు ఒరగబెట్టింది ఏంటి? ఇన్నిసార్లు మంత్రులు వస్తుంది కదా, ధర్నా చేయాల్సి వస్తే మేము ధర్నా చేస్తాం. రేపు పొన్నం ప్రభాకర్ వచ్చినప్పుడు వర్గల్ టెంట్ కింద ఏం మాట్లాడినావు, 60 లక్షలు ఇస్తాను, అడ్డుకుంటాం. పొన్నం ప్రభాకర్ని అడ్డుకుంటాం, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడ్డుకుంటాం, దామోదర్ రాజనరసింహ గారిని అడ్డుకుంటాం. తెలంగాణ ప్రజలు మీరు చెప్పిన బ్రోకర్ మాటలు, మీరు చెప్పే బట్టెబాజీ మాటలు నమ్మి మీకు ఓట్లేసి అధికారంలోకి ఇస్తే 3 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఈ రాష్ట్రం